ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమంలో జీవులుగా మేమందరము కూడుకొని మహిమగల మీ నామమును స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు మీరిచ్చిన ఇంత చక్కని తరుణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ కొద్దిసేపు మరొక వర్తమానంలోని మేము ప్రవేశించుటకు సిద్ధపడి ఆశతో ఎదురు చూస్తుండగా శ్రేష్టమైన మీ మాటలతో మా హృదయాలను నింపి వాస్తవాలలో బ్రతుకుచు సత్యమందు మరింత గొప్పగా ప్రతిష్ఠితులమవుటకు మమ్మను బలపరచమని, దీవించమని ప్రార్థిస్తూ మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత వారం మనము రాణిగారు నేర్పు పాఠాలు అనే ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందులో మొదటి భాగాన్ని ముగించుకొని ఈరోజు రెండవ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. రాణి అనగానే సహజంగా మనకు బైబిల్ గ్రంథంలోని ఎస్తేరు గారు గుర్తొచ్చినా మనం మాట్లాడుకునిచున్నది ఎస్తేరు గారి గురించి కాదు, శారమ్మ గారి గురించి అని గత వారమే మనకు స్పష్టత దొరికింది. హెబ్రీ భాషలో శారయి లేదా శారా అన్న పదాలకు రాణి, యువరాణి లేదా నా యువరాణి అనే అర్థాలున్న బైబిల్లో దేవుడు పలికిన మాటలను మనము పరిశీలించి ఆ పదాలపై మనము మనసును కేంద్రీకరిస్తే భాషలో దాని అర్థం, ఆ పదాలకు ఉన్నటువంటి అర్థం యువరాణి అయినా దేవుని యొక్క మాటలలో తల్లి అనేటువంటి భావన ఎక్కువగా కనబడుచున్నది అని మనం మాట్లాడుకున్నాం. శారయి అంటే ఒకరికి లేదా కొందరికి మాత్రమే తల్లి అనేటువంటి అర్థం వస్తున్నా, శారా అనేటువంటి పదానికి అనేక జనములకు తల్లి అనేటువంటి అర్థం వస్తుంది. ఇది చాలా కీలకమైంది మన యొక్క ఈ అంశానికి. ఇప్పుడు నేను ప్రస్తావించిన దేవుని మాటలలోని అర్థం శారా అన్న పదానికి అనేక జనములకు తల్లి అనేటువంటి అర్థం ఏదైతే ఉందో, ఈ అంశమంతటికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే మరలా దీన్ని మీకు గుర్తు చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. శారా అనేటువంటి ఈ తల్లి గారిని మనము పరిశుద్ధ గ్రంథంలో పఠిస్తున్నప్పుడు తన జీవితాన్ని ఎక్కువగా ఆదికాండములో తన చరిత్ర కనబడుతుంది. క్రొత్త నిబంధనలో పలు చోట్ల తన ప్రస్తావన కనబడిన ఎక్కువ శాతం మనకు శారమ్మ గారి గురించి ఆదికాండంలో కనబడుతుంది. ఆ ఆదికాండాన్ని మనము చదివేటప్పుడు, ప్రత్యేకించి ఈ తల్లి గారి చరిత్రను మనము చూసేటప్పుడు మన జీవితానికి మనం నేర్చుకొనగలిగే ప్రాముఖ్యమైన ఒక 12 పాఠాలు దొరుకుతాయి అని గత వారం నేను ప్రస్తావించాను. ఆ 12 పాఠాలలో 2 పాఠాలను గత వారం మనం మాట్లాడుకున్నాం. గుర్తుంటే చెప్పగలరా? మొదటిదేంటో, ఆవిడ యొక్క విశ్వాసం. తన విశ్వాసాన్ని మనం ఎలా చూడగలము అని మనం పరిశీలించినప్పుడు కల్దీయ దేశము నుండే తన విశ్వాసం కనబడుతూ వచ్చింది. ఇక రెండవది విశ్వాసముతో కూడుకున్న విధేయత, ఒబీడియన్స్ విత్ ఫెయిత్. ఇది ప్రత్యేకించి తన భర్త విషయంలో తను చూపించినటువంటి విధేయత అమోఘమైనది. ఆ విధేయతను కనుపరిచే క్రమములో ఆవిడ ప్రదర్శించిన విశ్వాసం మరింత గొప్పది దేవుని యందు. ప్రత్యేకించి కష్టకాలంలో, ప్రత్యేకించి భయంకరమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు తన భర్త ప్రాణాలను నిలబెట్టడానికి ఒకవైపు భర్తకు విధేయత చూపిస్తూ, మరొక వైపు దేవుని ఎడల అపారమైనటువంటి విశ్వాసాన్ని ఆవిడ కనుపరిచింది. అది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, విశ్వాసం అన్నదైనా విధేయత అన్నదైనా అందరికీ సంబంధించినది కనుక స్త్రీలకు మాత్రమే ఈ పాఠాలు అని ఎవరు భావించకండి అని మనవి చేసి గత వారం ఈ 2 పాఠాలను ముగించి ఈరోజు మరికొన్ని విషయాలను మాట్లాడుకున్నట్టుకు మనం సమయం కేటాయిద్దాం అని నేను చెప్పాను. దేవుని కృపను బట్టి మరలా మనకి ఈ సమయం దొరికింది. ఇక నేరుగా ఈరోజు శారమ్మ గారి జీవితాన్ని ముందుంచుకొని
మరొక పాఠాన్ని ముందుగా మనం మాట్లాడుకుందాం. ఇది 3వ పాఠం. అదేంటో జాగ్రత్తగా చూద్దాం. శారమ్మ మరియు అబ్రహాము అనేటువంటి ఈ దంపతులు, వీరిద్దరి గురించి మనము ప్యారలల్గా చదువుతుంటాం. అబ్రహాము గారి గురించి ఒక చోట, శారమ్మ గారి గురించి ఒక చోట బైబిల్లో కనబడదు. ఇద్దరి జీవితం ప్యారలల్గా కనబడుతుంది మనకు. అబ్రహాము గారి గురించి మనం చదివే దాదాపుగా ఆదికాండంలోని ఎక్కువ శాతం ప్రతి చోట మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో శారమ్మ గారి ప్రస్తావన కనబడుతుంటుంది. భర్త ముందుంటే భార్య వెనకలుండి మనకు కనబడుతూ ఉంటుందన్న సంగతి మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా. ఆ క్రమంలో మనం జాగ్రత్తగా ఈ దంపతులు ఇరువురిని కాసేపు అలా ముందుంచుకొని మనం మాట్లాడుకుంటే, వీరిద్దరి జీవితంలో మనకు చాలా ప్రధానంగా కనబడే మరొక ప్రాముఖ్యమైన విషయమే దేవుని వాగ్దానము. ఇది 3వ పాఠం. మనిషి జీవితంలో దేవుని వాగ్దానం, గాడ్స్ ప్రామిస్ ఇన్ మ్యాన్స్ లైఫ్, ఇది 3వ పాఠంగా మీరు వ్రాసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏమిటది? గాడ్స్ ప్రామిస్ ఇన్ మ్యాన్స్ లైఫ్, మనిషి జీవితములో దేవుని వాగ్దానము. అబ్రహాము గారి జీవితం ప్రారంభము నుండి కూడా దేవుని వాగ్దానాలతో నిండుకొని ఉంటుంది. ఉదాహరణకు ఆదికాండం 11వ అధ్యాయములోనే ముగింపు భాగములో అబ్రహాము గారి ప్రస్తావన కనబడిన, ముఖ్యంగా అబ్రహాము గారు అండ్ శారమ్మ గారి జీవితం మనకు 12వ అధ్యాయంలో నుంచి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఆదికాండంలో. ఆ 12వ అధ్యాయంలోనే కొన్ని వాగ్దానాలను మనం చూద్దాం. రైట్, ఆదికాండము 12వ అధ్యాయం. ముందుగా దయచేసి నోట్స్ రాసుకుంటుంటే జాగ్రత్తగా రాసుకోండి, ఎప్పటికైనా మీకు పనికి వచ్చేటువంటి విషయాలు. ఆదికాండం 12వ అధ్యాయం, మనకు ప్రారంభము నుంచే దేవుని వాగ్దానాలు కనబడుతుంటాయి అబ్రహాము గారి జీవితంలో. 2వ వచనం ముందుగా, ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి, ఈ పదాన్ని అందరూ దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. నిన్ను గొప్ప జనముగా చేసి, మర్చిపోకండి. అబ్రహాము అంటే జనములకు తండ్రి అని చెప్పాను గత వారం. అబ్రహాము అంటే అర్థం ఏంటి? అనేక జనములకు తండ్రి. అది మనకు ఎక్కడో 17వ అధ్యాయంలో కనబడుతుంది, కానీ మనకు 12వ అధ్యాయంలోనే దేవుడు పరోక్షంగా ఆ వాగ్దానాన్ని ఇచ్చేసాడు. చూడండి 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి అని అంటే అనేక జనులకు నువ్వు తండ్రి అని చెప్పకుండాని చెప్పలేదు దేవుడు. రైట్, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో దేవుడు చెప్పాడు. ఇవన్నీ వాగ్దానాలు కాదా? ఇవన్నీ 100% వాగ్దానాలు. ఈ వాగ్దానాలలో ఇప్పుడు మనం ఫోకస్ చేయబోయేటువంటి ఈ వాగ్దానమే నిన్ను గొప్ప జనముగా చేసేదను అనేటువంటి ప్రామిస్ని ఇక్కడ మనం తీసుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసేదను అంటే అది కేవలం అబ్రహాము గారికి మాత్రమేనా, శారమ్మ కూడానా? శారమ్మ గారు లేకుండా ఈ ప్రామిస్ నెరవేరుతుందా? నెరవేరదు. గనుక ఇది కేవలము ఆయనకు మాత్రమే ఇచ్చిన వాగ్దానం కాదు, ఇద్దరికి కలిపిచ్చినటువంటి వాగ్దానం అని మనం మర్చిపోకూడదు. రైట్, కనుక అబ్రహాము గారిని దేవుడు దీవించేటప్పుడు అట్ ద సేమ్ టైం శారమ్మ గారిని కూడా దీవిస్తూ వచ్చేసాడు. ఇప్పుడు దాని మీదనే ఫోకస్ ఉంచి కింద 7వ వచనం దయచేసి గమనించండి. 12వ అధ్యాయం 7వ వచనం, దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను. ఈ వాగ్దానము దేవుడు ఇద్దరితో చేస్తున్నాడు, మర్చిపోకండి. దంపతులు ఇద్దరికి చేస్తున్నాడు. ఈ దంపతులకు ఈ వాగ్దానం చేసే సమయానికి అసలు వారికి సంతానమే లేదు. దేశాన్ని ఇస్తానన్నది 2వ వాగ్దానం అనుకోవాలి మనం. ముందుగా సంతానము లేని వారికి నీ సంతానమునకి ఈ దేశం ఇస్తాను అంటున్నాడంటే అది ఒక వాగ్దానమా, 2 వాగ్దానాలా? ఈ దేశాన్ని ఇస్తాను అనేది ఒక వాగ్దానం, కానీ దేశాన్ని ఇవ్వాలంటే దానికంటే ముందుగా నీకు సంతానాన్ని ఇస్తానని చెబుతున్నాడుగా. గనుక ఒకే వాగ్దానముగా కనబడుతున్నటువంటి ఈ వచనముల్లో 2 వాగ్దానాలు ఉన్నాయన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇది దేశానికి సంబంధించిన వాగ్దానమే కాదు, సంతానానికి సంబంధించిన వాగ్దానము కూడా. పైన 2వ వచనంలో గొప్ప జనముగా చేసి అన్నానే, జనము అనగానే సంతానం అగైన్. నిన్ను గొప్ప జనముగా చేసేదను అంటే ఆ జనం అబ్రహాం గారికి ఏమవుతారు?
సంతానమే అవుతారు. ఆ సంతానము అనేటువంటి వాగ్దానంపై మనము ఈరోజు ముఖ్యంగా 3వ పాఠము కొరకు మనం ఫోకస్ చేస్తున్నటువంటి ఒక మెయిన్ పాయింట్ ఇది. ఈ దేశాన్ని నీ సంతానమునకు ఇచ్చేదనంటే ముందుగా నీకు నేను సంతానం ఇస్తానంటున్నాడు. చెప్పగలరా ఎవరికి సంతానం ఇస్తానన్నాడు దేవుడు ఇక్కడ? ఎవరికి సంతానం ఇస్తానన్నారు దేవుడు ఇక్కడ? అబ్రహాము గారికా శారమ్మ గారికా? ఇద్దరికీ. కనుక నీకు సంతానం ఇచ్చేదని అబ్రహాము అన్న ప్రతి చోట మనము న్యాచురల్గానే ఎవరిని ఊహించుకోవాలి? ఆయనతో పాటు శారమ్మ గారిని ఊహించుకోవాలి. అందుకే మీరు ఆవిడను మిస్ అవ్వకండి అని చెప్పే ప్రయత్నం. ఇది 12వ అధ్యాయం. ఇప్పుడు పక్క అధ్యాయానికి వద్దాం. 13వ అధ్యాయము 13వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. వర్స్ నంబర్ 15. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని, ఆ మాట చూడండి మరలా, నీకును నీ సంతానమునకును సదాకాలమిచ్చేదను. సేమ్ ప్రామిసా? సేమ్ ప్రామిస్ ఇస్ రిపీటెడ్ హియర్. సో గాడ్ వాజ్ రిపీటెడ్లీ ప్రామిసింగ్ Abraham and Sarah. ఈ దంపతులు ఇరువురిని దేవుడు పదే పదే దీవిస్తున్నాడు ఒక వాగ్దానము చేత. 12వ అధ్యాయంలో తొలిసారి సంతానంను గురించిన వాగ్దానం చేశారు దేవుడు. అప్పటికి అబ్రహాము గారు వయసు ఎంత? 75 అని చదివాం కదా. 75. 12వ అధ్యాయం 4వ వచనంలో గత వారం చదివించాను. 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. పైన 2వ వచనములోనే వాగ్దానం వచ్చేసింది హారానులో. ఆ వాగ్దానం వచ్చే సమయానికి ఆయన వయసు 75 సంవత్సరాలు. హారాను నుండి కనానుకు రావడం, కనానులో నెమ్మదిగా తన జీవితం కొనసాగడం, అంటే వయసు పెరుగుతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ దేవుడు అదే వాగ్దానాన్ని మరలా రిపీట్ చేస్తూ అబ్రహాము శారమ్మలను ఆశీర్వదిస్తున్నాడు. మనం 13వ అధ్యాయం ముగించుకున్నాం. నెక్స్ట్ 15వ అధ్యాయానికి వద్దాం. 15వ అధ్యాయము 3వ వచనము నుండి లేదా 4వ వచనము నుండి చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును. సేమ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుచున్నాడు, అబ్రహాము గారితో మాట్లాడుచున్నాడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును. ఎవరికి వాగ్దానం ఇది? ఇద్దరికి అబ్రహాము మరియు శారమ్మ గారు. ఆల్ రైట్. 5వ వచనం కూడా చూద్దాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అధ్యాయం చదివితే మరలా అది రిపీట్ అవుతూనే ఉంటుంది. కింద 16వ వచనంలో కూడా అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరు. అంటే నీకు పిల్లలు పుడతారు, తరం వెంబడి తరము గడిచిపోతుంది, 4వ తరం వారు మరలా ఇక్కడికి వచ్చేదనంటే పరోక్ష ప్రామిస్ కాదా ఇది అని అడుగుతున్నాను. దిస్ ఈజ్ చాప్టర్ నంబర్ 15. అంతేనా? నెక్స్ట్ 17వ అధ్యాయం 17. ఒక ముఖ్యమైన ఉద్దేశం కోసం ఈ వచనాలన్నిటిని చూపిస్తున్నాను. 5వ వచనం చూద్దాం, లేదా 3 నుంచి చూద్దాం. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. అది మాట. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, అందుకే నీ పేరు ఇక మీదట అబ్రాహాము. చివరి మాట, నేను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు ఒక కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. చివరిగా ఇంకొక మాట చూద్దాం. 18వ అధ్యాయము 18వ అధ్యాయము అందులో 10వ వచనము
చూద్దాం. అందుకు ఆయన మీదటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. అది పాయింట్. ఇవన్నీ చూస్తుంటే మనిషి జీవితంలో ఏం కనపడుతోంది ఇక్కడ? దేవుని వాగ్దానము లేదా వాగ్దానములు కనబడుచున్నవి. ఏ దేవుడు చేసిన వాగ్దానం ఇది? అబ్రహాము శారమ్మలకు జీవము గల దేవుడు చేసిన వాగ్దానం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో, ఏ దేవుడైతే ఈ దంపతులు ఇరువురికి వాగ్దానం చేశాడో, విషయం ఏంటంటే ఆ దేవుడే ఈరోజు మనకు దేవుడిగాను, ఆ దేవుడే ఈరోజు మనకు తండ్రిగాను ఉన్నాడు. వారి దేవుడే మన దేవుడు, వారి తండ్రే మన తండ్రి. అయితే ఈరోజు మనం గుర్తించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని ప్రశ్నిస్తే, అబ్రహాము శారమ్మలకు వాగ్దానము చేసిన దేవుడే ప్రపంచమంతటికి వాగ్దానం చేశాడు. ప్రామిసెస్లో రకరకాల వాగ్దానాలు ఉంటాయి. కొన్ని వాగ్దానాలు ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం అయినటువంటి వాగ్దానాలు, మరికొన్ని వాగ్దానాలు ఒక జాతికి సంబంధించిన వాగ్దానాలు, మరికొన్ని వాగ్దానాలు సర్వజనులకు సంబంధించిన వాగ్దానాలు. పరిశుద్ధ గ్రంథములో వాగ్దానములన్నిటినీ మనం ముందు పెట్టుకుంటే వాటిని కేటగిరీస్గా మనము డివైడ్ చేసుకోగలగాలి. పర్సనల్ ప్రామిసెస్ ఏంటి, ఒక నేషన్కి సంబంధించిన ప్రామిసెస్ ఏంటి, ప్రతి ఒక్కరికి సంబంధించిన ప్రామిసెస్ ఏంటి, అలా మనము సెగ్రిగేట్ చేసుకోవాలి. ఒక మాట, మీదటికి ఈ కాలమున నీ భార్య నీకు కుమారుని కనును. ఇప్పుడే చదువుకున్నాం కదా. ఇది ఎవరికి సంబంధించింది? అబ్రహాము శారమ్మలకు మాత్రమే సంబంధించింది, మన ఇంటికి కాదు. ఇది మన ఇంటికి కాదు. ఎవరు పడితే వాళ్ళు తీసుకొని మీదటికి నీ భార్య ఈ కాలంలో నీ కుమారుని కను అంటే పెళ్లి కానోడు కూడా చూస్తాడు. అది పెళ్లి కానోడు కూడా చూస్తాడు. ఇది నాదనుకుంటేలా? గనుక ఏ ప్రామిస్ ఎవరికి చెందినవి అని మనము ఒక సెన్సిబిలిటీ అనేది మనము కలిగి ఉండాలి. అన్నీ మనవని మనం తీసుకొని జోబులో పెట్టుకోకూడదు. మరొక వాగ్దానం ఇప్పుడే మనం చదువుకున్నాం 12వ అధ్యాయం 7వ వచనంలో, ఈ దేశమును నీ సంతానమునకు ఇచ్చేదని అన్నాడు. నేను అడుగుతున్నాను ప్రశ్నలు, మీరు చెప్పండి. ఏ దేశాన్ని ఎవరి సంతానానికి ఇస్తానన్నాడు? మీరు చెప్పండి. ముందు దేశం పేరు చెప్పండి చాలు. కనాను దేశం, నాట్ ఇండియా. కనాను దేశం, నాట్ ఇండియా, నాట్ పాకిస్తాన్, నాట్ శ్రీలంక. అక్కడ దేశమన్న పేరున, దేశమన్న చోటున ఆ కనాను దేశాన్ని ఊహించుకోవాలి మనం, అంతే. రైట్. నీ సంతానమునికి ఇచ్చేదనంటే ఏ సంతానం అది? ఆ సంతానం పేరు చెప్పండి. ఇశ్రాయేలీలు. కనాను దేశాన్ని స్వాధీనపరుచుకుంది ఎవరు చరిత్రలో? యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలీలు. అంటే నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అంటే అక్కడ సంతానం అన్న చోట కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే ఊహించుకోవాలంతే. అక్కడ దేశం అన్న చోటన కేవలం కనాను దేశాన్ని ఊహించుకోవాలి. పొర్రపాటున మన సంతానము, మన భారతదేశం అనుకున్నాం అనుకోండి, పిచ్చోళ్ళమైపోతాం. నేను వెళ్ళి నా కొడుకు, మీరు వెళ్ళి మీ బిడ్డలకి చెప్పుకొని, ఒరే ఈ దేశం ఏదో ఒక రోజు దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు గట్టిగా రెడీగా ఉండు, జాగ్రత్త అని చెప్పుకోకూడదు. అది ఇండియా గురించి కాదు, మన బిడ్డల గురించి కాదు. అక్కడ ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో చేయబడిన వాగ్దానం యెహోషువ గ్రంథంలో నెరవేరిపోయింది. యెహోషువ గారి నాయకత్వంలో కనాను దేశాన్ని ఇశ్రాయేలీలు అనేటువంటి అబ్రహాము శారమ్మల సంతానానికి దేవుడు ఇచ్చేశాడు. నేను ఇప్పుడు 2 రకాల వాగ్దానాలు మీ ముందు పెట్టాను. ఒకటి, మీదటికి ఈ కాలమున నీ భార్య నీకు కుమారుని కనును. మనదా అబ్రహాము శారమ్మలదా? పొరపాటున మనది అనుకుంటే అది మన మూర్ఖత అవుతుంది. రెండో వాగ్దానం, అది వాళ్ళిద్దరికి మాత్రమే సంబంధించింది. 2, ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానంటే 12 గోత్రాల వారికి సంబంధించింది. భవిష్యత్తులో రాబోయే 12 గోత్రాల వారికి, రూబేను గోత్రము నుండి బెన్యామీను గోత్రం వరకున్న 12 గోత్రాల వారికి మాత్రమే సంబంధించిన వాగ్దానము. అది కనాను భూభాగానికి సంబంధించినది మాత్రమే వాగ్దానం. అది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాలలో మనము తెలియకుండా కొన్ని పొరపాటును అనండి, తప్పు అనండి, కొన్ని భావాలను మనం ప్రింట్ చేసేసుకున్నాం మనసులో. అందులో చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? గ్రంథ వాగ్దానంబులన్నీ నావి అనే పాట తెలుసా, తెలీదా మీకు? తెలుసా? గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఇప్పుడు మీరు నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చెప్పాలి, గ్రంథ వాగ్దానములన్నీ మీవేనా? అన్నీ మీవేనా? కొన్ని మనకు కాదని తెలిపోలేదు.
అవునా కదా చెప్పండి. ఆ తప్పును మనం అంగీకరించగలిగే మనసు మనకు ఉండాలి. ఎప్పుడు కూడా ఒప్పును ఒప్పుగా స్వీకరించగలగాలి, తప్పును తప్పుగా ఒప్పుకొనగలిగే మనసు ఉండాలి. అప్పుడే మనము మనుషులం అవుతాము, దేవుని పిల్లలం అవుతాం. నేను అనుకున్నదంతా కరెక్టే అని మనము రుద్దేసుకుంటే ఎలా? అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్, లోతు గారు నీతిమంతుడు, ఒప్పుకోవాల్సిందే. కానీ తన కన్న కూతురులు తనకు ద్రాక్షారసము తాపించి తప్పు చేస్తుంటే అది ఎరుగనంత లోతుగా నువ్వు తాగేసి పడిపోతే ఎలా? అది తప్పు. లోతు గారిని నీతిమంతుడు అన్న చోట నీతిమంతుడు అనాల్సిందే. ఇక్కడ నువ్వు అంతా మైమరిచి నువ్వు పడిపోవడం అనేది తప్పు అన్న విషయాన్ని అంగీకరించాల్సిందే. అది లోతు గారైనా అబ్రహాం గారైనా. మనం మాట్లాడే ఈ 12 పాఠాలలో వీళ్ళవి కూడా వస్తాయి. సమూయేలు గారు చాలా గొప్పవాడు, కరెక్టే. బిడ్డల్ని సరిగా పెంచలేకపోయాడు, అది కరెక్టే. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, కరెక్టే. కానీ పరాయి స్త్రీని నువ్వు చూడడం తప్పే. సంసోను గారు దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్నటువంటి గొప్ప నాయకుడు, కరెక్టే. కానీ దెలీలా దగ్గర నువ్వు తప్పు చేయడం తప్పే. అంతేనా? అపోస్తలుల్లో అగ్రగణ్యుడు పేతురు గారు, కరెక్టే. కోడి కుయ్యక మునుపు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో నేను ఎరుగను అని ముమ్మారు నువ్వు బొంకడం తప్పే. అపోస్తలుల్లో ఒకడైనటువంటి తోమా గారు గొప్పే. ఆయన గాయాలలో చేయి పెడితే కానీ ఆయన నేను నమ్మను అనడం తప్పే. ఎన్ని చెప్పమంటారు ఇలా? అంటే భక్తులు సహితము బైబిల్లో తొట్టిల్లారు, ఒప్పుకోవాల్సింది. అది దేవుడు రాయించాడు. ఏదో భక్తులు చేసిన తప్పులను కవర్ చేయలేదు దేవుడు. భక్తుల భక్తిని చూపించాడు, భక్తులు బలహీనపడిన సందర్భాలను కూడా చూపించాడు. భక్తుల్లో ప్రతి భక్తుడు మచ్చలేని వాడైతే యేసుప్రభు పరలోకం నుంచి దిగొచ్చి మన కోసం రక్తం కార్చాల్సిన అవసరం లేదు. ఈ భక్తుల్లో ఎవరిదో ఒకటి సెట్ అయిపోతుంది. అందుకే ఆయనది మాత్రమే అమూల్యమైన రక్తం, ఆయనది మాత్రమే కల్మషము లేని రక్తం, ఆయన రక్తం మాత్రమే శక్తిగల రక్తం. అందుచేత భక్తుల ప్లస్లను అంగీకరించే మనం భక్తుల మైనస్లను కూడా చూసి మనం జాగ్రత్తగా ఉండాలిరా అనుకోవాలి. అలాగే మన తరములో, మన నిన్నటి తరంలో, మన మొన్నటి తరంలో కొంతమంది కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. వారిని అగౌరవపరచకుండా అక్కడ జరిగినటువంటి కొన్ని తప్పుడు నోషన్స్ని మనం సరిదిద్దుకోవాలి. ఆ మనసు మనకు ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రామిసుల గురించి మనం మాట్లాడుకుంటాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి అంటే కొన్ని నీవి కాదురా అంటుంది వాక్యం. ఇప్పుడు మనందరికీ సంబంధించిన ఒక వాగ్దానం చెప్తాను మీకు. మనందరికీ సంబంధించిన ఒక వాగ్దానం చెబుతాను. అదే ఆదికాండం 12వ అధ్యాయంలో, అదే ఆదికాండము 12వ అధ్యాయంలో 3వ వచనంలోని చివరి మాట, 3వ వచనములోని చివరి మాట, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూమి యొక్క సమస్త వంశములు అంటే ఇప్పుడు 12 గోత్రాల వారికి మాత్రమే సంబంధించింది కాదు, ఇది అందరికీ సంబంధించింది. ఇప్పుడు భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము నందు ఎలా ఆశీర్వదించబడునో తేలాలంటే ఇంకొంచెం క్లారిటీ కోసము 21వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. ఇంకొంచెం 22వ అధ్యాయం, క్షమించండి, 22వ అధ్యాయానికి వెళ్ళాలి. అందులో 18వ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే, వర్స్ నంబర్ 18, మరియు నీవు నా మాట వినినందున, ఇప్పుడు చూడండి ఇక్కడ, భూలోకములోని జనములన్నీయు, భూలోకములోని కొన్ని జనములన్నీయునా. కొంచెం సౌండ్ ఇవ్వండి, వాయిస్ ట్రైన్ అవుతుంది. భూలోకములోని జనములన్నీయునా కొన్న, అన్ని అంటే మనం కూడా వచ్చేస్తాం ఇక్కడ. ఇది అందరికీ సంబంధించిన వాగ్దానం. భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. అంటే అబ్రహాము గారి సంతానము వలన భూలోక జనములన్నీ ఆశీర్వదించబడును అన్న మాట క్లియర్ అయితే, ఇక్కడ కనబడుతున్న సంతానం ఎవరు? పౌలు గారు క్లియర్ చేశారు గలతీ పత్రిక 3:16లో. ఇది మూయకుండా ఎవరైనా గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం తెరచి చూసి చదవగలిగితే, చదవగలిగితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. చదువమ్మా 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టుగా
ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక, ఆదికాండం 22:18 ఇది. ఆదికాండం 22:18 పౌలు గారు కోట్ చేస్తున్నారు ఇక్కడ. ఆయన అనేక జనములను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము నాకును అనెను. ఆ సంతానము క్రీస్తు అనేది చూడండి. అంటే ఆదికాండం 22:18 వచనంలో కనబడుతున్న సంతానము యేసుక్రీస్తు ప్రభు గురించి అన్నమాట. మరి ఆదికాండం 12:7 వచనంలో ఈ దేశమును నీ సంతానమునకు ఇచ్చేదని అన్నాడు. అక్కడున్న సంతానం ఎవరు? ఇశ్రాయేలీలు. అంటే అబ్రహాము సంతానం అని ఎక్కడ కనబడినా మనం వెంటనే ఇశ్రాయేలీలు అనుకోకుండా, కొన్ని చోట్ల ఇశ్రాయేలీలు కనబడుతున్నారు, మరొక చోట సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నాడు. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు అనుకోవాలి, ఎక్కడ ఇశ్రాయేలీలు అనుకోవాలి అన్న ఆలోచన, వివేచన మనకు ఉండాలి. చూడకుండా చెప్పగలరా మత్తయి సువార్త 1:1 ఏముందో? చూడకుండా చెప్పగలరా మత్తయి సువార్త 1:1 ఏముందో? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అందుకే యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము కుమారుడు అనబడ్డాడు. శరీరమును బట్టి, శరీర రీత్యా. ఇప్పుడు మీకు 3 వాగ్దానాలు పెట్టాను. ఒకటి, మీదటికి ఈ కాలంలో నీ భార్య నీ కుమారుని కనును. అదొక కేటగిరీ. అది కేవలం అబ్రహాము శారమ్మలకు మాత్రమే వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు. ఈవెన్ ఇస్సాకు రిబ్కాలకు కూడా సెట్ అవ్వదు అది. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు గారు, కోడలు గారు రిబ్కా గారు, వాళ్ళు కూడా అనుకోకూడదు మాకిదని. అది కేవలం తండ్రి అత్తమ్మ గారికి మాత్రమే. అంటే అబ్రహాము శారమ్మలకు మాత్రమే, ఇస్సాకు గారి తండ్రి ఇస్సాకు గారి తల్లికి మాత్రమే. 2, ఈ దేశమును మీ సంతానమునకు నేను ఇచ్చేదని. ఇది ఎవరిది? 12 గోత్రాల వారికి సంబంధించింది మాత్రమే ఇశ్రాయేలీలు. అండ్ కనాను భూభాగానికి సంబంధించింది. ఇది సెకండ్ కేటగిరీ. 3, భూలోక జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. భూలోక జనములంటే మొత్తం ఆరిన నేల మీద ఉండే సర్వజనులు, అన్ని తరాలకు సంబంధించిన వారు. అన్ని తరాలలోని సర్వజనులు అబ్రహాము సంతానముగా పిలువబడిన యేసుక్రీస్తు ప్రభువు నందు ఎలా ఆశీర్వదించబడతారు? అది క్వశ్చన్. యేసుక్రీస్తు ప్రభువులో మనకు దొరికే ఆశీర్వాదం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువులో ప్రపంచ ప్రజలందరికీ దొరికే ఆశీర్వాదం ఏంటి అని చూస్తే, దావీదు పట్టణమందు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. గబ్రియల్ దూత గారి మాటలు, లేదా దూత గారి మాటలు మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ఎవరెవరికి? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలుగబోవు, సర్వజనులకు, భూలోక జనములన్నీ అన్నాడు. ఏమిటా సువర్తమానము? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. అదే ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. ఎవరా రక్షకుడు? ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకునిలో మనకు దొరికే ఆశీర్వాదం ఏంటి? నా ప్రశ్నలోనే సమాధానం ఉంది. రక్షకునిలో దొరికే ఆశీర్వాదం ఏంటి? రక్షణ. అంతేనా? మీకు ఒక సువర్తమానము తెలియజేయుచున్నాను, రక్షకుడు మీ కొరకు ఉదయించాడు అనగానే, ఓహో, రక్షకునిలో దొరికే రక్షణే నాకు ఆశీర్వాదం అన్నమాట. రక్షణ ఎలా దొరుకుతుంది? రక్షణ ఎలా దొరుకుతుంది? మారు మనసు పొంది పాపక్షమాపణ మనం పొందితే అప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది. పాపక్షమాపణ ఎలా దొరుకుతుంది మనకు? పాపక్షమాపణకు విరుగుడేంటి? పాపం అంటే విషం అనుకుంటే, పాపం అనే విషాన్ని మనలో ఎక్కించింది అపవాదనే సర్పమైతే, అపవాదనే సర్ప కాటుకు మనిషి బలై విషాన్ని ఎక్కించుకుంటే, ఆ విషానికి విరుగుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తం. కాటు అందరికే పడిందా? కొందరికే పడిందా?
ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపం అనే విషం, అపవాదనే సర్పపు కాటు అందరికీ పడింది. ఇప్పుడు విరుగుడు ఎవరెవరికి అవసరం? అందరికీ అవసరం. విరుగుడు ఎక్కడుంది? రక్షకుని శరీరంలో ఉంది, రక్షకుని రక్తంలో ఉంది. ఆ రక్తం 2000 సంవత్సరాల క్రితం సిలువలో చిందింపబడింది. చిందింపబడిన ఆ రక్తములో రక్షణ ఉంది, చిందింపబడిన ఆ రక్తములో శక్తి ఉంది. చిందింపబడిన ఆ రక్తం మాత్రమే మనుషుల పాపాలను కడుగగలదు. అది బ్లెస్సింగ్. భూలోక జనములన్నీ ఆశీర్వదించబడును. యేసుప్రభుని నమ్ముకుంటే హోండా వస్తుంది, యేసుప్రభుని నమ్ముకుంటే బోండా వస్తుంది అంటే ఇవి వేస్ట్. ఇవి కాదు ఆశీర్వాదాలు. తెలియకో తెలుసో కొంతమంది ఇలా బోధించేస్తుంటారు. విమర్శ కాదు కానీ వాస్తవం. ఎవరు చెప్పారు నీ అప్పులు తీరవని? యేసు పిలుచుచున్నాడు. అప్పులు తీరడానికి పిలిచాడా? అదేనా ఆదికాండం 22:18? ఆదికాండం 22:18 అదేనా? యేసుప్రభుని నమ్ముకుంటే అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు ప్రభులో మీ అప్పులన్నీ తీరిపోవును అనుందా? ఎవరు చెప్పారు నీవు పరీక్షల్లో పాస్ కావని? యేసు పిలుచుచున్నాడు. అబ్బో, ఆయన నమ్ముకుంటే పరీక్షలు పాస్ కావచ్చు అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో ఆయన వెళ్ళి పేపర్ కరెక్ట్ చేస్తాడా? నీ పేపర్ రోగాలు పోతాయని, పరీక్షలు పాస్ అవుతామని, ఉద్యోగాలు వస్తాయని, జీతాలు పెరుగుతాయని, ప్రమోషన్లు వస్తాయని, వీటి కోసం యేసుప్రభుని నమ్ముకుంటే మనకు బైబిల్ అర్థం కానట్టు. యేసుక్రీస్తు ప్రభులో ఉన్న అసలైన ఆశీర్వాదం ఇది కాదు. ఎందుకమ్మా నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు అని మైకిస్తే సాక్ష్యం అన్న పేరిట చెబుతూ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే నా అప్పులు తీరిపోతాను అయ్యగారు చెప్పారు, నమ్మేశాను. తీరకపోతే అమ్మేశాను. తీరుతాయంటే నమ్మేశాను, తీరకపోతే అమ్మేస్తాను. తాత్కాలిక అశాశ్వత ప్రయోజనాల కోసం, ఈ జీవితకాలము మట్టుకు మాత్రమే సరిపోయేటువంటి ఆశీర్వాదాల కోసమో లేదా ప్రయోజనాల కోసమో లాభాల కోసం మనం ప్రభుని నమ్ముకుంటే మనం వాక్యానుసారమైనటువంటి స్వీకరణ కాదది. అనాది సంకల్పం ఏంటి? జగత్తు పునాది వేయబడక మునుపే వధింపబడినటువంటి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు వర్ణించబడుతున్నాడు మన పరిశుద్ధ గ్రంథంలో. ప్రపంచ ప్రజలందరి కోసం చేయబడిన ఒక వాగ్దానం ఉంది. అది అబ్రహాము సంతానమునందు మీకు దొరుకును. ఆ సంతానం యేసుక్రీస్తు ప్రభు అయితే ఆ యేసుక్రీస్తు ప్రభులో మనకు దొరికేదే రక్షణ, పాపక్షమాపణ. ఇది బ్లెస్సింగ్. పాపము వలన వచ్చు జీతము మరణం. ఏ మరణం అది? శాశ్వత మరణం, రెండవ మరణం, నిత్య మరణం. ఆ మరణమును దాటించి జీవములోనికి మనల్ని నడిపించగలిగే శక్తి యేసుక్రీస్తు ప్రభులో ఉంది. ఆయన విరిచిన దేహం, ఆయన కార్చిన రక్తంలో ఉంది. అది కదా బ్లెస్సింగ్. అది అందరి కోసం కదా. విషయం ఏంటంటే అందరి కోసము దేవుడు వాగ్దానం చేశాడు. దాని కొరకు సాధనాలుగా ఎవరిని వాడుకుంటున్నాడు చరిత్రలో? అబ్రహాము, శారమ్మ. వారిని మూల పురుషులుగా పెట్టి, మూల పురుషులు అంటాం, అబ్రహాము గారిని మూల పురుషుడు అని పిలుస్తాం. మరి ఆయన మూల పురుషుడైతే ఆయన సతీమణి ఏమవుతుంది? స్త్రీ. మూల పురుషుని సతీమణి. ఆది తల్లి అని హవమ్మ గారినన్నా, వాగ్దానాల విషయంలో మనం శారమ్మ గారిని ఆది తల్లి అనొచ్చు. ఈ ఒక్క యాంగిల్లో మర్చిపోకండి. మన పాయింట్ ఏంది? మనిషి జీవితములో దేవుని వాగ్దానం. విషయం ఏంటంటే మనం పుట్టకముందే మన కొరకు దేవుడు వాగ్దానం చేశాడు. పుట్టిన తర్వాత ఉన్న వాగ్దానాలు మనం చూస్తున్నాం. పుట్టకముందే మనకు ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం, నిన్ను నా కుమారునిలో దీవిస్తాను నాయన, నా కుమారుని యందు నిన్ను ఆశీర్వదిస్తాను, నా కుమారుని ద్వారా నిన్ను రక్షిస్తాను, నా కుమారుని ద్వారా నేను నిన్ను స్వీకరిస్తాను. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం పుట్టింది మొన్న, కానీ మనలను ఆయన ఏర్పరచుకుంది జగత్తు పునాది వేయబడక మునిపే. ప్రియ సోదరుడ, సోదరి, మన జీవితంలో ఈ వాగ్దానాన్ని మనం చూడగలుగుతున్నామా?
డిసెంబర్ 31 రాత్రి వాగ్దానాల కోసం పరుగులెత్తుతున్నాం, కానీ అసలు మనం పుట్టకముందే మన కొరకు చేయబడిన ఒక అనాది సంకల్పముతో కూడుకున్న వాగ్దానం మనం గుర్తించకపోతేలా? రైట్. దీన్ని ఈరోజు మనము గుర్తించి మనం దేవుని స్తుతించడానికి ఒక ముఖ్యమైన కారణంగా ఇది పెట్టుకోవాలి. ఏమని? దేవా, నేను పుట్టకముందే నా కోసం ఒక వాగ్దానం ఇచ్చావు కదా, నేను పుట్టకముందే నీ వాగ్దానంలో నన్ను ఏర్పరచుకున్నావు కదా, నేను పుట్టకముందే నీ వాగ్దానం నా ఎడలో చూపించాలని నువ్వు ఆశపడ్డావు కదా, అందును బట్టి నీకు స్తోత్రం. ఇది అబ్రహాము శారమ్మల జీవితంలో నుంచే మీరు మాకు చూపించారు. వాగ్దానము వారికి చేసినట్టుగా ఉంది, కానీ అది మాకు మీరు చేసినట్టుగా మాకు అర్థమైంది. ఇందును బట్టి దేవా నీకు వేలాది స్తుతులు స్తోత్రములని హృదయపూర్వకంగా మన స్తుతి అర్పణ దేవునికి చెల్లించి దానికి తగ్గట్టుగా మనం బతకాలి. శారమ్మ గారి జీవితంలో మనము చూడగలిగే 12 పాఠాలలో ఇది 3వది. ఏమిటది? దేవుని వాగ్దానం. మనిషి జీవితంలో దేవుని వాగ్దానం. రైట్. నెమ్మదిగా 4వ పాఠంలోనికి ప్రవేశిద్దాం. లెసన్ నంబర్ 4. రైట్. ఇప్పుడు మనం చూసిన వాగ్దానాలలో దేవుడు నీకు సంతానమునిస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు. అది 12వ అధ్యాయం నుంచే. కాసేపు మనం ఇశ్రాయేలీల గురించి మనం మాట్లాడితే, ఇశ్రాయేలీలందరూ రావాలంటే మొట్టమొదట అబ్రహాము శారమ్మల గర్భాన్ని ఎవరు పుట్టాలి? ఇస్సాకు పుట్టాలి. అంటే ఆయన సంతానమునిచ్చేదను అన్న ప్రతిసారి దేవుడు అబ్రహాము శారమ్మలకు వాగ్దానం చేసేటప్పుడు దేవుని మనసులో ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. అది మనం మిస్ అవ్వకూడదు. నీకు సంతానం ఇచ్చేదను, రాజులు నీ గర్భంలో నుంచి వచ్చేస్తారు, ఇదంతా చెప్పేటప్పుడు దేవునికి ఖచ్చితంగా ఎవరు మనసులో ఉన్నారో చెప్పండి. ఇస్సాకు కానీ ఇష్మాయేలు కాదు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. రైట్. ఇప్పుడు మనం కాంటెక్స్ట్లోని ప్రవేశిస్తే, పరోక్షంగా ఇస్సాకునిచ్చేదనని దేవుడు ఏ అధ్యాయంలో వాగ్దానం చేసినట్టు? 12వ అధ్యాయంలో. నేను గొప్ప జనముగా చేసి అన్నాడంటే అక్కడ ఇస్సాకు గురించి చెప్పినట్టే. గొప్ప జనం రావాలంటే ఫస్ట్ ఇస్సాకు పుట్టొద్దు. ఇస్సాకు వలననైనదే నీ సంతానం అనబడును అని కూడా చెబుతాడు అబ్రహాము శారమ్మలకు వాగ్దానం. అది అయితే ఇస్సాకును నీకు ఇచ్చేదను అన్న మాట, ఇస్సాకు అన్న పేరు చెప్పకపోయినా పరోక్షంగా ఇస్సాకును మనసులో పెట్టుకొని దేవుడు చెప్పిన మాట అబ్రహాము గారికి 75 years ఏజ్ ఉన్నప్పుడు. అదే హారాన్లో. మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా చెప్పండి, ఇస్సాకు గారు అబ్రహాము గారికి పుట్టే సమయానికి అబ్రహాము గారి వయసు ఎంత? 100 వచనం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయం 5వ వచనం దయచేసి. 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అబ్రహాము గారికి శారమ్మకి ఎంత తేడా వయసు? 10 years అని చెప్పాను. ఎక్కడ? 17వ అధ్యాయం 17వ వచనం చూపించి. లాస్ట్ వీక్ మీకు చాప్టర్ 17 verse number 17 ఏం చూపించాను చదవండి ఒకసారి. అప్పుడు అబ్రహాము సాగిలపడినవి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకున్నాడు. అంటే చెప్పకనే నాకు మా ఆవిడకు 10 years గ్యాప్ అని చెప్పాడు వయసు. రైట్. ఇప్పుడు హారానులో అబ్రహాము గారు బయలుదేరే సమయానికి అబ్రహాము గారి వయసు 75. అంటే శారమ్మ గారిది 65. ఇస్సాకు పుట్టే సమయానికి అబ్రహాము గారి వయసు 100, శారమ్మ గారిది 90. అంటే ఇప్పుడు దేవుడు వాగ్దానము చేసింది అబ్రహాము గారికి 75 ఏళ్ల వయసులో అయితే ఆమెకు 65. దాన్ని నెరవేర్చింది ఆయన వయసు 100 అయితే ఆమె వయసు 90. ఎన్ని సంవత్సరాల టైం తీసుకున్నాడు దేవుడు దీనికి? అక్షరాల 25. 4వ పాఠం చెప్పబోతున్నాను ఇప్పుడు. ఎంత టైం తీసుకున్నాడు దేవుడు? 25 years. వాగ్దానం చేసింది 75లో అబ్రహాం గారికి, నెరవేర్చింది 100లో.
ఈ టైంని దేవుడు తన వాక్యంలో ఏమని వ్రాయించాడో ఆ పదాన్ని మనం చూద్దాం. 21వ అధ్యాయము మొదటి 2 వచనములు. 21వ అధ్యాయము ఆదికాండం మొదటి 2 వచనములు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. తాను చెప్పిన ప్రకారము అనే మాటను అందరూ అలా మనసులో ఉంచుకోండి. శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున, పైన తాను చెప్పిన ప్రకారము, కింద తానిచ్చిన మాట చొప్పున, ఆ రెండు మనసులో పెట్టుకోండి. మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. వెరీ గుడ్. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలం, అదే అండర్లైన్ చేయాలి ఇప్పుడు. నిర్ణయ కాలం, ఫిక్స్డ్ టైం, అపాయింటెడ్ టైం. నిర్ణయ కాలాన్ని ఏమనొచ్చు మనము? నిర్ణయింపబడిన కాలం, ప్రీ డిటర్మిన్డ్ టైం, ఫిక్స్డ్ టైం, అపాయింటెడ్ టైం. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనెను. అంటే ఇస్సాకు ఫలానా వయసులో అబ్రహాము గారికి లేదా శారమ్మ గారికి ఫలానా సంవత్సరాన పుట్టాలని దేవుడు నిర్ణయించాడు ముందే? కాలం, నిర్ణయ కాలం. ప్రామిస్ చేసింది మాత్రం ఎప్పుడో 25 సంవత్సరాల కిందట, వాగ్దానము చేసింది 25 సంవత్సరాల కిందట, దాన్ని నెరవేర్చింది 25 సంవత్సరాల తర్వాత. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. వారికి వాగ్దానం చేసినప్పుడు 75 ఇయర్స్ అప్పుడు వీళ్ళిద్దరు ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? ఓహో, నెక్స్ట్ ఇయర్ మాకు బిడ్డ పుట్టేస్తాడు. అబ్రహాం గారు నాకు 75 అంటే నా 76లో నాకు బిడ్డ పుడతాడు, లేదా 77, 78, 79, ఏదో ఒక 5 ఏళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలాగనే ఉంటాయి. 5 ఏళ్ళు బై 10 ఏళ్ళు బై 15 బై 20 బై. వీళ్ళు ఊహిస్తున్నప్పుడు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ప్రామిస్ నెరవేరట్లా. అంటే వీళ్ళకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కంపల్సరీగా, న్యాచురల్గా. వీళ్ళ ఎక్స్పెక్టెడ్ టైంలో వాగ్దానం నెరవేరట్లేదు. నోట్ దిస్ పాయింట్. వీళ్ళ ఎక్స్పెక్టెడ్ టైం అంటే వీళ్ళకు ఒక టైం టేబుల్ ఉంది. ఈ టైం టేబుల్లో దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ దేవుడు దీనికోసం ఒక సమయాన్ని నిర్ణయించినట్టుగా కనబడుతోంది. దాన్ని ఏమనాలి? ఇది దేవుని టైం టేబుల్. మనిషికి టైం టేబుల్ ఉంటుంది, దేవునికి టైం టేబుల్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, నేర్చుకోవాల్సింది, దేవుడు తన టైం టేబుల్ను ఫాలో అవుతాడు, మన టైం టేబుల్ని కాదు. అదే 4వ పాఠం. గాడ్ ఫాలోస్ హిస్ టైం టేబుల్, నాట్ అవర్స్. దేవుడు తన టైం, తన కాలాన్ని, తాను నిర్ణయించిన కాలంలోని ఫాలో అవుతాడు. మీకు అర్థం కావడానికి దేవుడు తన టైం టేబుల్ ఫాలో అవుతాడని రాసుకోండి సింపుల్గా. మనకు టైం టేబుల్ అంటే ఈజీగా అర్థమవుతుంది. కాల పట్టిక అంటే అర్థం కాదు ఒకసారి. ఏమని రాసుకోండి? టైం టేబుల్ అని అంటారా? అదే రాసుకోవాలి ఈజీగా అర్థం కావడానికి. గాడ్ ఫాలోస్ హిజ్ టైం టేబుల్, నాట్ అవర్స్. ఇది ఎవరి జీవితంలో మనకు సుస్పష్టంగా అర్థమైపోతుంది? అబ్రహాము శారమ్మల జీవితం. మనం ఆ సీన్లోకి వెళ్ళి ఆలోచిస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది ప్రామిస్, నెక్స్ట్ ఇయర్ బిడ్డ పుడతాడు, నెక్స్ట్ ఇయర్ బిడ్డ పుడతాడు, నెక్స్ట్ ఇయర్ బిడ్డ పుడతాడు. పాపం వీళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. కానీ దేవునికి మనసులో ఒక సంకల్పం ఉంది, దేవునికి మనసులో ఒక ఉద్దేశం ఉంది. డెబ్బై 76 అబ్రహాం గారికి బిడ్డ పుట్టింటే అప్పుడు అబ్రహాం గారు నేను కింగ్ అనుకునేవాడు. 100 ఏళ్ళప్పుడు పుడితే ఇది నా గొప్పతనం కాదు, ఆయన ఆశీర్వాదం అనుకుంటాడు. ఎందుకు? ఆయన అన్నాడు కదా, 100 ఏళ్ళ వయసులో అబ్రహాము తను అనుకున్న మాటే అది. చదివాము ఇందాక, 100 ఏళ్ళ వయసులో నేను బిడ్డను కనగలనా, మా ఆవిడ బిడ్డను కలగదా అని అనుకున్నాడు. అప్పుడు దేవుడు మీకు చేతగా అందే నా చేత అవుతుందిరా అని చూపించాడు. అంతే. అంటే when something seems to be impossible for man, then God enters. That is what we have to understand here. మనిషి చేతులు దాటిపోయిన తర్వాత, మనిషి
పరిధిలో అది అసాధ్యమైనప్పుడు దేవుడు దాన్ని సుసాధ్యము చేసి చూపిస్తాడు. దేవుని నిర్ణయ కాలం అది. ఇది 4వ పాఠం. మనం 3 ఏం మాట్లాడుకున్నాం చెప్పండి? ఆయన వాగ్దానం చేస్తాడు మనిషి జీవితంలో, కానీ అది ఆయన అనుకున్నప్పుడు నెరవేరుస్తాడు, మనం అనుకున్నప్పుడు కాదు. విషయం ఏంటంటే, భూలోక జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునన్నాడు 22:18. సంతానం ఎవరు? మనం మాట్లాడుకున్నాంగా, యేసుక్రీస్తు ప్రభు. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువుని భూలోకములోనికి పంపడానికి ఆ వాగ్దానము చేసినప్పటి నుంచి పరలోకపు తండ్రి అయిన దేవుడు తీసుకున్న సమయం అక్షరాల 2000 సంవత్సరాలు. ఇస్సాకునివ్వడానికి 25 సంవత్సరాలు, యేసుక్రీస్తు ప్రభునివ్వడానికి 2000 సంవత్సరాల టైం తీసుకున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతారు ఎవరైనా? గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు. ఒక్క నిమిషం ఆగమ్మా, అందరు తీయండి మాట. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూస్తున్నారు అందరూ? ఇప్పుడు చదువు. ఆ మాట అండర్లైన్ చేయండి. కాలము పరిపూర్ణమైనప్పుడు. ఇస్సాకును ఎప్పుడు ఇచ్చాడు? నిర్ణయ కాలములో. మర్చిపోకండి. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు ఇస్తున్నాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. అంటే అది కూడా నిర్ణయ కాలమే. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. దీన్ని బట్టి ఏమర్థమైపోయింది మనకు? కాలములు సమయములు ఎవరు స్వాధీనంలో ఉన్నవి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మనం ఆపరేట్ చేయాలని మనం పిచ్చ పిచ్చ ప్లాన్లు చేయకూడదు ఇక్కడ, పనికిరానివి. అంతేనా? పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం. యేసుప్రభు రాకడ గురించి పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనములు చాలా బాగుంటుంది, చూద్దాం. పేతురు గారి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనములు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ. ఇస్సాకు కూడా నియమింపబడెను కానీ. అంతేనా? ఇస్సాకు కూడా నియమింపబడెను కానీ నిర్ణయ కాలంలో పంపబడ్డాడు. మరి ఇక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలముల యందు అంటే ఆయన రాకడ కోసం ఒక కాలం నిర్ణయింపబడింది. హెబ్రీ పత్రిక అందులో ఏముందో చూద్దాం. 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం దయచేసి. 26. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనెను. అంతేనా? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. ఆయన స్వాధీనములో ఉన్న కాలములను బట్టి కార్యాలు నెరవేరుతాయి, కానీ మనం అనుకున్న టైంలో నెరవేరవు. ఇస్సాకు ఇంకా మా కొడుకు పుట్టలేదు, ఇంకా మా కొడుకు పుట్టలేదు, ఇంకా మా కొడుకు పుట్టలేదన్న ఫ్రస్ట్రేషన్ వెళ్ళకుండొచ్చు. కానీ ఏది ఎప్పుడు జరగాలో ఆయనకు బాగా తెలుసు కనుక అప్పుడు జరిగిస్తాడు. అప్పుడప్పుడు పిల్లల్ని మనం బయటికి తీసుకొని వెళ్తే వాడు కనబడినదంతా అడుగుతుంటాడు మనల్ని. పెద్ద పెద్ద వాళ్ళు ఆడుకునే బ్యాట్ బాల్ అడుగుతాడు ఒకసారి. వీడికి 5 ఏళ్ళు. 20 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు ఆడుకునే పెద్ద పెద్ద ప్రొఫెషనల్ బ్యాట్ బాల్ అడిగితే ఎవరే అది ఇప్పుడు కొనే వయసు కాదు, దాంతో ఇప్పుడు ఆడుకునే ఏజ్ కాదు నీది. ఫ్యూచర్లో ఒకవేళ అవసరం అనుకుంటే అప్పుడు కొనిస్తాను. ఇప్పుడు నీ స్టేజ్ ఎంత? ప్లాస్టిక్ బ్యాట్, ప్లాస్టిక్ బాల్. నీ ప్లే గ్రౌండ్ ఏది? ఇంట్లో హాల్. ఈ హాలే నీకు గ్రౌండ్, ఆ బ్యాటే నీ ఏజ్కి తగ్గది. వాడు అడుగుతాడు. బయటికి వెళితే వాడి కోరికలు గొంతమ్మో కోరికలు మామూలుగా ఉండవు. కనబడినదంతా అడుగుతాడు. తల్లిదండ్రులు ఏమంటారు అప్పుడు? ఇప్పుడు కాదు, ఆ వస్తువుతో ఆడుకునే వయసు నీది కాదు, ఒక టైం వస్తుంది అప్పుడు తీసిస్తాను. అంతేనా?
8th క్లాస్ వాడు నాన్నను బైక్ అడిగాడు. ఒరే, బైక్ నడిపే వయసు కాదు నీది, డిగ్రీ పాస్గా అప్పుడు నేనే కొనిస్తాను. డిగ్రీ పాస్ అయితే నువ్వు నడుపుకోవచ్చు, ధైర్యం ఉంటుంది. నువ్వు 8th పాస్ అయ్యి హీరోలాగా బైక్ అడిగితే మైక్ అంత హైట్ బైక్ అడుగుతాడు కనుక సెట్ కాదు. మన పిల్లలు తెలిసి తెలియక 100 అడిగినా మనం ఎలాగైతే కంట్రోల్ చేసి వాళ్ళకి ఏది అవసరమో మనము అర్థం చేసుకుని ఆ వయసుకు తగ్గ వస్తువులు ఎలాగైతే కొనిస్తామో, మన పిల్లలెంతో దేవునికి అంతకంటే చిన్న వాళ్ళం. మనం ఊహించినప్పుడు, మనం ఇది జరగాలనుకున్నప్పుడు వాడు కూడా సీరియస్ని అడుగుతాడు, ఒకసారి ఏడుస్తాడు. మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు వాడు అది కొనిలేదని ఏడుస్తాడు. ఏడ్చినంత మాత్రాన మనం పెద్ద పెద్ద వస్తువులు కొనించలేము. అలాగనే దేవుడు అనే తండ్రి దగ్గరకు వచ్చి ఎప్పుడు ప్రభువా అని మనం ఎదురు చూడవచ్చు. కానీ దేవుడు ఐ నో ద టైం. అబ్రహాము గారికి దేశాన్ని ఇస్తానన్నాడు నీ సంతానానికి, కానీ అది ఇవ్వాలంటే 4 తరాలు వెళ్ళిపోవాలి. నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. అది నిర్ణయకాలం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఇస్తానని అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. అబ్రహాము గారి తర్వాత ఇస్సాకు, యాకోబులకు కూడా ఆ వాగ్దానం తెలుసు బాగా. ఆ యాకోబు గారు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడు. మోషే గారి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి ప్రవచనాలు ఉన్నాయి, యెహోషువ గారి కాలంలో ఉన్నాయి. ప్రవక్తలందరూ ప్రవచించారట యేసుక్రీస్తు ప్రభు గురించి. విచిత్రం ఏంటంటే ప్రవచించిన ప్రవక్తలు మా కాలంలో అది నెరవేరుతుందేమో అని ఎదురు చూశారు. పేతురు గారు అదే చెప్తున్నాడు మొదటి పత్రికలో, మొదటి అధ్యాయము మొదటి పత్రిక 10-11 వచనములు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనములు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు పాత నిబంధనలో ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఇదిగో రక్షకుడు వస్తున్నాడు, ఇదిగో రాజు వస్తున్నాడని చెప్పారు, బాగానే ఉంది. రక్షకుడు రాజు వస్తాడని చెప్పిన ప్రవక్తలు ఏ కాలంలో వస్తాడో అని ఎదురు చూస్తూ పరిశీలించారట. మత్తయి సువార్త 13లో అయితే యేసుప్రభు అంటారు, మీరు వినుచున్న సంగతులు వినగోరియు, చూచుచున్న సంగతులు చూడగోరియు అనేక మంది నీతిమంతులు వినలేక చూడలేక వెళ్ళిపోయారు. నా గురించి ప్రవచనాలైతే చెప్పారు కానీ అది వారి కాలంలో జరుగుతుందేమోనని ఆశపడ్డారు. కానీ జరగదని తెలుసుకున్నా కూడా వారు విశ్వాసముతో నిద్రించారు. తెలియని వారి కోసం వచనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం 17. అనేక ప్రవక్తలును నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు అంటే అర్థం ఏంటి? చూడాలనుకున్నారు, చూడకపోయిరి. నెక్స్ట్, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రవక్తలందరూ యేసుప్రభు గురించి ప్రవచించారు. వారి కాలంలో జరిగితే చూడాలని ఆశపడ్డారు కానీ జరగలేదు. కారణం, వారి కాలంలో తన కుమారుడు రావాలని తండ్రి నిర్ణయించలేదు గనుక. అది ఆయన ఏర్పరిచిన నిర్ణయ కాలం కాదు గనుక. మనిషికి కోరిక ఉంటుంది మా కాలంలో జరిగితే బాగుంటుందని, కానీ దేవునికి తెలుసు ఎప్పుడు రావాలి, ఎప్పుడు జరగాలి ఇవన్నీ. క్రిస్మస్ మెసేజెస్ యొక్క శీర్షికలో కాలము పరిపూర్ణమైనప్పుడు కాపరి వచ్చేనా అని నేను ఒక మెసేజ్ చెప్పాను 3 రోజులు. అది క్రిస్మస్ మెసేజ్ నంబర్ 9. ఎందుకు ఆయన 2000 సంవత్సరాల కిందటే వచ్చాడు? అబ్రహాము గారికి 4000 సంవత్సరాల కిందట వాగ్దానం చేశాడు, అప్పుడే పంపించి ఉండొచ్చుగా యేసుప్రభుని. ఎందుకు 2000 సంవత్సరాల టైం తీసుకున్నాడు అన్న ప్రశ్నకు సమాధానం 3 రోజుల పాటు అక్కడ చెప్పాను. అది ఒకసారి మీరు వింటే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. ఎందుకు దేవుడు ఆ టైం తీసుకున్నాడు, కాలం పరిపూర్ణం అవ్వడం అంటే ఏంటి, ఇవన్నీ. లెసన్ నెంబర్ 4. వాట్ ఈస్ దిస్? గాడ్ ఫాలోస్ హిజ్ టైం టేబుల్, మనది కాదు. ఇప్పుడు నెక్స్ట్ మాట, మొదటి రాకడ గురించి అబ్రహాము గారితో మొదలు పెట్టుకుంటే 2000 సంవత్సరాలు, ఆదాము గారితో మొదలు పెట్టుకుంటే ఏదైనా వనంలోనే యేసుప్రభు గురించిన ప్రవచనం ఉంది.
నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేతును, అది నిన్ను తల మీద కొట్టును అంటాడు సర్పముతో. అది అన్న చోట ఫుట్ నోట్లో ఆయన అని ఉంటుంది. ఆదికాండం 3:15లో ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆదాము నుంచి మొదలు పెడితే, ఏదైనా నుంచి మొదలు పెడితే 4000 సంవత్సరాలే. అబ్రహాము నుంచి మొదలు పెడితే యేసు ప్రభు రావడానికి 2000 సంవత్సరాలు. ఆదాము నుంచి మొదలు పెడితే 4000 సంవత్సరాలు. టైం చూడండి ఎంత టైం ఉందో. ఆదామును పక్కన పెట్టేయండి. పేతురు గారు ఏమన్నారు? జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడట. అవునా కదా? జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి? శాస్త్రవేత్తల లెక్కల ప్రకారంగా నేటికి ఈ జగత్తు పుట్టి, ఈ విశ్వం పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలు. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారంగా వాటిని కొద్దిసేపు మనం కన్సిడర్ చేస్తే, ఇప్పుడు యేసుప్రభు వారు నియమింపబడింది ఎప్పుడు? 1500 కోట్ల సంవత్సరాల కిందటే. కానీ వచ్చింది ఎప్పుడు? మొన్న 2000 సంవత్సరాల క్రితం. అంతేనా? కాల నిర్ణయం, ఎప్పుడు ఏది జరగాలో అది జరగాలి. కొన్ని స్కూల్స్లో జూన్లో మొదలయ్యే బడికి డిసెంబర్లో అడ్మిషన్లు జరుగుతుంటాయి. నెక్స్ట్ ఇయర్ జూన్లో మీరు బిడ్డను చేర్పించాలంటే ఈ ఇయర్ డిసెంబర్లో అడ్మిషన్లు పూర్తి చేయాలి. 6 నెలల ముందే. నువ్వు ఉద్యోగం అంటున్నా, నువ్వు బడిలో చేరాల్సింది 6 నెలల తర్వాత, అడ్మిషన్ తీసుకున్నది 6 నెలలకు ముందే. ప్రాసెస్ ఉందా లేదా? రైట్. నువ్వు డిసెంబర్లో అడ్మిషన్ తీసుకున్నావు కదా, అడ్మిషన్ ఫీజు కట్టేసావు కదా, జనవరిలో వెళ్ళి కూర్చుంటే నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు, టీచర్లు రారు, అలో కూడా చేయరు, అది వేరే సంగతి. టైం. ఒక డాక్టర్ గారిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలట. ఎస్ సార్. నువ్వు కలెక్టర్ గారిని కలవాలంటే అపాయింట్మెంట్, మినిస్టర్ గారిని కలవాలంటే అపాయింట్మెంట్, ఒక టైం, అపాయింటెడ్ టైం అది. సౌర కుటుంబంలో ఎన్నో గ్రహాలు ఉంటే భూగ్రహానికి మాత్రమే ఒక ప్రత్యేకమైన టైటిల్ ఉంటుంది తెలుసా మీకు? అది విజిటెడ్ ప్లానెట్. గ్రహాన్ని ప్లానెట్ అంటాం మనం. ఏ గ్రహానికి లేని ఒక టైటిలే భూమికి మాత్రమే ఒక టైటిల్ ఉంటుంది. అదే ఇది. ఇట్ ఈజ్ ద విజిటెడ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. విజిటెడ్ ప్లానెట్ అంటే ఈ ప్లానెట్ విజిట్ చేయబడింది, దర్శింపబడింది. బై హూమ్? బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. భూమిని కలుగజేసింది ఎవరిక? ఆయనే. కలుగజేసిన వాడి చేత దర్శింపబడిన గ్రహమే భూగ్రహం. ఈ భూమిని ఆయన ఫిజికల్గా విజిట్ చేయాలంటే ఒక టైం అపాయింట్ చేయబడింది. ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి. యేసుప్రభు రాక కోసం ప్రవక్తలు మాత్రం ఎదురు చూసారా? భూమి కూడా ఎదురు చూసి ఉంటుందా చెప్పండి? భూమి, ఆకాశం ఆలకించు భూమి, చెవి కంటే భూమి బుద్ధి లేనిదేం కాదు. మనకంటే బాగా జ్ఞానం ఉన్న భూమి. పాపమే చేయలేదు భూమి, తప్పే చేయలేదు భూమి. అంటే మంచిదే, మనకంటే మంచిదా కదా చెప్పండి? దేవుని యందు భయము, దేవుని యందు భక్తి కలిగినది ఈ భూమి. ఆ భూమి ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూసినటువంటిది. ఆ భూమి యొక్క ఎదురు చూపులు 2000 సంవత్సరాల కిందట నెరవేరింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినట్టే భూమి మీదకి వస్తేనే కదా నివసించేది. తనను కలుగజేసిన వాని పాదాలు తన మీద మోపబడగానే ఈ భూమి పులకించిపోయి ఉంటుందా, పోయి ఉండదా? మీరు చెప్పాలి. అందుకే మన పాట రాసింది ఏంటది? వాక్యమే రూపమై దేహమే దాల్చగా సృష్టియే సాక్ష్యమై పులకించేనే అని. మనిషి కదలలేదు కానీ సృష్టి పులకించిపోయింది. ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఎవరో సృష్టికి బాగా తెలుసు కనుక, పైపెచ్చు భూమికి ఇంకా బాగా తెలుసు కనుక. కాలం, కాలం. 4వ పాఠం మాట్లాడుకుంటున్నాం. 5లోనికి వెళ్ళే ముందుగా 4వ పాఠంలో చివరి విషయాన్ని నేను ప్రస్తావించి వెళ్ళిపోతాను. యేసు ప్రభు వస్తాడు అని పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయి. నిర్ణయ కాలంలో వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్
అదే యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తాడు అన్న వాగ్దానం ఉందా లేదా అది మీరు చెప్పాలి. నీతిమంతులను తీసుకుని వెళ్ళుటకు మరలా వస్తాడా రాడా? వస్తాడు. ఇది వాగ్దానమా కాదా? వాగ్దానం. ఎవరెవరికి ఇవ్వబడిన వాగ్దానం? అందరికీ ఇవ్వబడిన వాగ్దానం. ఎప్పుడు ఇవ్వబడింది? కొద్దిసేపు ఆయన మొదటి రాకడ జరిగిన తర్వాత ఇవ్వబడింది అనుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేను మరలా వచ్చేదను అని చెప్పి నేటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయింది. మనం అనుకోవచ్చు ఇదిగో వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అనుకుంటూ మన పితరులు కూడా చనిపోయారు. ఇప్పుడు మనము కూడా వస్తాడు అనుకోవచ్చు. రావచ్చు, ఈరోజే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండి రావచ్చు, లేదంటే ఇంకొక 100 ఏళ్ళు తీసుకోవచ్చు. రావడం ఖాయం. కానీ ఎప్పుడు వస్తాడు? నిర్ణయ కాలంలో వస్తాడు. ఆ నిర్ణయ కాలం మన తరములోనే ఉండొచ్చు, ఆ నిర్ణయ కాలం ఇంకొక 4 తరాలు లేటు కావచ్చు. కానీ మనము అనుకొనని గడియలో ఆయన వస్తాడు. మనం అనుకున్నప్పుడు, మనం ఊహించుచున్నప్పుడు రావడం ఖాయం. ఇస్సాకుని ఇస్తానన్నాడు, వీళ్ళ ప్రకారంగా లేట్ అయింది, దేవుని ప్రకారంగా కరెక్ట్ టైంకి వచ్చాడు. అబ్రహాము శారముల లెక్కల ప్రకారంగా లేట్ అయిందా లేదా? వాళ్ళ లెక్కల ప్రకారంగా వాళ్ళకి లేటే, దేవునికి కరెక్ట్ టైం. ప్రవక్తలందరూ రక్షకుడు వచ్చి మా కోసం ప్రాణం పెడతాడని ఎదురు చూశారు. బహుశా కొంతమంది లేట్ అయిపోతుందేమో అనుకోనిండొచ్చు. కానీ దేవుడు రైట్ టైంలో తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని పంపాడు. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో అదే జరగబోతుంది. మనం అనుకున్నది లేట్గా మనకు అనిపించవచ్చు, కానీ తన టైంలో తన కుమారుణ్ణి పంపడం ఖాయం. ఇది లెసన్ నంబర్ 4. ఈ రోజుటికి చివరి పాఠం. ఈరోజు సందేశంలో చివరి పాఠం. మొత్తం 12 పాఠాలలో ఇప్పుడు నేను మాట్లాడబోయేది 5వది. 3వది వాగ్దానం చేస్తాడు దేవుడు. మనిషి జీవితంలో వాగ్దానం అనుకున్నాం. 4 ఆ వాగ్దానాన్ని తన టైంలో నెరవేరుస్తాడన్నాం. ఇప్పుడు 5వది, ఆ టైం వరకు మనిషి ఏం చేయాలి? ఎదురు చూడాలి. అది పాఠం. ఎదురు చూడాలి. ఇస్సాకుని ఇస్తానన్న దేవుడు అబ్రహాము శారమ్మలతో ఇండైరెక్ట్గా ఏం చెప్పినట్టు, ఇచ్చేంతవరకు మీరు ఏం చేయాలి? ఎదురు చూడాలి. అంతే, ఎదురు చూడాలి. ఇప్పుడు మరలా మనం మన దగ్గరకు వచ్చేస్తే మనందరికీ మరలా యేసుక్రీస్తు ప్రభు వస్తాడన్న వాగ్దానం ఉంది. అంతవరకు మనం ఏం చేయాలో పేతురు గారు చెప్తున్నారు. చూద్దాం. 2వ పత్రిక, పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి చూద్దాం. 9, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, లేట్ అయిపోతుంది అనుకుంటున్నారట. కొంతమంది అనుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నేనేవే ఇంకా నాశనం అయిపోలేదని పాపం యోనా గారు ఎదురు చూస్తున్నారు. అక్కడ యోనా గారి మైండ్లో ఒకటి ఉంది, దేవుని మైండ్లో ఒకటి ఉంది. నీనేవే రక్షణ కోసం దేవుడు పరితపించాడు, అవకాశం ఇచ్చాడు. అలాగే మనిషి ఊహించినట్టుగా కొన్ని జరగవు. ఈరోజు వచ్చేస్తే వీళ్ళందరినీ చంపేస్తే నేను చూడాలని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఎవడునూ నశింపవలెనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతముతో ఆయన ఇంకను దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. రైట్. మనమేం చేయాలి? 11-12 వచనములు. మనమేం చేయాలి? ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులు కొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంట్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు ఏం చేయాలి? కనిపెట్టుచు అంటే ఎదురు చూచుచు, కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, త్వరగా జరగాలని కోరుకుందాం. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అది పాయింట్.
ఎదురు చూచుచు లేదా కనిపెట్టుచు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఎదురు చూడాలి. అది పాయింట్. మనిషి జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, తన ప్రియకుమారుని మరల ఈ లోకానికి పంపి నీతిమంతులను తన యొద్దకు చేర్చుకుంటానన్న వాగ్దానం ఉంది. అది తాను నిర్ణయించిన కాలంలో నెరవేరుస్తాడు. అంతవరకు మనం చేయవలసింది ఆ దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, ఆ దినము కోసము, ఆ దినము జరగాలని త్వరపెట్టుచు, అక్కడ తాగిపోకుండా పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా బతకమని చెబుతున్నాడు. ఎదురు చూస్తే సరిపోదు, నిరీక్షిస్తే సరిపోదు. ఆ నిరీక్షణలో భక్తి ఉండాలి, ఆ నిరీక్షణలో పరిశుద్ధత ఉండాలి. ప్రభు వస్తే బాగుంటుంది, యేసు వస్తే బాగుంటుంది అని అనొచ్చు మనం, అభిమానం కొద్దీ. కానీ భక్తి లేని నిరీక్షణ ప్రమాదం, పరిశుద్ధత లేని నిరీక్షణ డేంజర్. యేసు ప్రభు రావాలని కోరుకుంటున్నారా అని అంటే అందరు చేతులు ఎత్తుతారు. మీ అందరికి ఆ నిరీక్షణ ఉందా? ఉంది, అందరు చేతులు ఎత్తుతారు. ఆ నిరీక్షణలో భక్తి ఉందా? ఇది డౌట్. ఆ నిరీక్షణలో పరిశుద్ధత ఉందా? ఇది డౌట్. ఆ నిరీక్షణలో జాగ్రత్తతో కూడుకున్న జీవితం ఉందా? ఇది డౌట్. ఇవి లేకపోతే ఆ నిరీక్షణకు అర్థం లేదు. నిరీక్షణ ఉన్నా ఆ నిరీక్షణ మనల్ని కాపాడలేదు. ఎంత చక్కని గ్రంథం, ఎంత చక్కని నడిపింపు మనకు వాక్యంలో దొరుకుతుందో మీరు గమనించండి. దీనంతటిని ఆలోచించడానికి మనకు ఎవరి జీవితం చక్కగా మనకు ఉపయోగపడుతుంది? ఇక్కడ శారమ్మ గారి జీవితం. ఆవిడ జీవితంలో దేవుని వాగ్దానం ఉంది. ఆవిడ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలములో ఆ వాగ్దానం నెరవేరేంత వరకు అమ్మా నువ్వు ఎదురు చూడాలి అని చెప్పాడు. అది శారమ్మతో పాటు అబ్రహాము గారికి కూడా వర్తిస్తుంది. అబ్రహాము గారితో పాటు శారమ్మ కూడా వర్తిస్తుంది. అది వాళ్ళ జీవితంలో జరిగింది. దానిని ఛాయగా మనం తీసుకుంటే ఒక అద్భుతమైనటువంటి సత్యం, ఒక అద్భుతమైనటువంటి నిజం, ఒక అద్భుతమైనటువంటి వాస్తవం ఈరోజు మన జీవితాలకు సరిపోతుంది. అది నీడైతే ఇది నిజం. అది ఒక ఇస్సాకు గారికే పరిమితమైతే ఇది అందరికీ పరిమితమైంది. ఇస్సాకు గారి కోసం ఎదురు చూడమన్నాడు వారిని, యేసుక్రీస్తు ప్రభు కోసం ఎదురు చూడమంటున్నాడు మనలను. అక్కడ ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఇక్కడ యేసు ప్రభు వారు కూడా వాగ్దాన పుత్రుడే. వాగ్దానము ఇవ్వబడి పంపబడిన వాడు, తల్లిదండ్రులకు వాగ్దానం ఇవ్వబడి పంపబడిన వాడు ఇస్సాకు. ప్రజలందరికీ వాగ్దానం ఇవ్వబడి పంపబడిన వాడే యేసుక్రీస్తు ప్రభు. ఇద్దరూ వాగ్దాన పుత్రులే. ఆ వాగ్దాన పుత్రుడి కోసం వారిని ఎదురు చూడమన్నాడు. ఈ వాగ్దాన పుత్రుడి కోసం మనలను ఎదురు చూడమంటున్నాడు. ఈ ఎదురు చూపుల్లో, ఈ నిరీక్షణలో మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిందేంటి? కలిగి ఉండవలసిందేంటి? భక్తి, పరిశుద్ధత, జాగ్రత్త. ఈ మూడు మన జీవితంలో జరగాలంటే మొట్టమొదట ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదో వారు త్వరపడి మారు మనస్సు పొంది, దేవా నేను పాపినని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తం ఆయన రక్తంలో తమ జీవితాన్ని కడుగుకొనుటకు సూచనగా బాప్తిస్మం తీసుకొని, బాప్తిస్మము తీసుకున్న తర్వాత అంటే ఆయన రక్తంలో కడుగబడిన తర్వాత ప్రతిదినము వాక్యము చేత ఉదక స్నానం చేస్తూ అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉంటూ ముందుకు సాగితే ఆయన రాకడలో రేపు మనము పాత్రులుగా ఎంచబడతాం. ఇది పద్ధతి, ఇది ప్రాసెస్. అడ్మిషన్ తీసుకున్నాం కదా అని యూనిఫామ్ లేకుండా పంపిస్తే పిల్లల్ని ఫీజు కట్టిండొచ్చు, అడ్మిషన్ తీసుకొని ఉండొచ్చు, యూనిఫామ్ కంపల్సరీ. కొన్ని సందర్భాల్లో యూనిఫామ్ లేకపోతే ఇంటికి పంపించేస్తారు చూడండి, లోపలికి ఎంటర్ కానీ ఎవరు. అవునా కదా? ఎస్. పోలీసు ఉద్యోగానికి యూనిఫామ్ వేసుకోవాలి, పిల్లలు బడికి యూనిఫామ్ వేసుకోవాలి, మిలిటరీ వాళ్ళు యూనిఫామ్ వేసుకోవాలి, డాక్టర్లు యూనిఫామ్ వేసుకోవాలి, ఐసీయూలోకి వెళ్ళాలంటే ఒక డ్రెస్ ఉంటుంది, అది వేసుకొని వెళ్ళాలి. అన్నిటికీ ఉంటుంది. పరలోకంలో అడుగు పెట్టాలంటే పరిశుద్ధత, నీతి అనే తెల్లని వస్త్రములు ధరించి మనము సిద్ధంగా ఉంటే ఈ యూనిఫామ్లో ఉన్న వాళ్ళనే రేపొద్దున దేవుడు తీసుకుని వెళ్తాడు. క్లియర్? ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరే సమయంలో దాన్ని అందుకునేటువంటి అర్హత కలిగిన వారంగా మనము వాక్యమును బట్టి మన జీవితాన్ని మలుచుకుంటూ
నడిపించుకుంటూ ముందుకెళ్ళాలని అందరినీ హృదయపూర్వకంగా మనవి చేస్తూ, ఇది మన జీవితంలో నెరవేరేలా మనందరం కూడా ప్రయాణం చేయాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విత్తబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాలలో గొప్పగా ఫలించుటకు సహాయం చేయండి. శారమ్మ గారి జీవితాన్ని ముందు పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా ఎన్నో పాఠాలు కనబడుచున్నవి. ఈరోజు ఒక 3 పాఠాలు నేర్చుకున్నాం. మా జీవితంలో మీరు ఉంచిన వాగ్దానం, అది నెరవేర్చుటకు మీరు తీసుకునే సమయం, అంతవరకు మేము కలిగి ఉండవలసిన నిరీక్షణ, వీటి గురించి మేము మాట్లాడుకుని ఉండగా ఏవి కూడా మా జీవితాల నుంచి తప్పిపోకుండా మేము కాపాడుకుంటూ ముందుకు సాగుటకు మాకు శక్తిని ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.